రాజమండ్రి దాన్వాయిపేట బైపాస్ రోడ్ నగరపాలక సంస్థ పాఠశాలలో జిల్లా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో సిటీ నియోజకవర్గ పరిధిలోని దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాల నిర్ధారణ వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. దివ్యాంగులను కూడా ప్రోత్సహిస్తే వారు కూడా అందరిలో రాణిస్తారని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక బైపాస్ రోడ్లోని దానవైపేట నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో జిల్లా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో సిటీ నియోజకవర్గ పరిధిలోని దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాల నిర్ధారణ వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల పిల్లల విషయంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని అన్నారు. గతంలో భవితా సెంటర్స్కి ఆ విద్యార్థులు రావడానికి ఎస్కార్ట్ అలవెన్స్, ట్రావెలింగ్ అలవెన్స్లు 3,000 ఇచ్చేవారని కూటమి ప్రభుత్వం 6,000 చేసిందని అన్నారు. భవితా సెంటర్లో పనిచేసే ఆయాలకు 6,000 నుంచి 7,000, ఫిజియోథెరపీ వైద్యులకు 12,000 రూపాయల భత్యాన్ని పెంచిందన్నారు. సిటీ నియోజకవర్గ పరిధిలో 180 మంది దివ్యాంగులు ఉన్నారని, భవితా సెంటర్లో 2 ఐఆర్పీలు ఉన్న చోట మరో 2 ఐఆర్పీలను డిప్యుటేషన్ మీద వేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ నిర్ధారణ శిబిరంలో ఆలింకో కంపెనీ వారు ఏ విద్యార్థికి ఏ ఉపకరణం అవసరమో సర్టిఫై చేస్తారని, తదనుగుణంగా ప్రభుత్వం ఉచితంగా ఉపకరణాలు పంపిణీ చేస్తుందని అన్నారు. పెన్షన్స్ రాని వారి విషయమై అధికారులతో చర్చిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం ఆటిజంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, కొందరు ఎమ్మెల్యేలతో ఒక కమిటీని కూడా వేయటం జరిగిందని అన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని, వారి గొప్ప మనసుతో ఆటిజంతో బాధపడుతున్న విద్యార్థులకు ఏ కరిక్యులం పెట్టాలి అని ఆలోచిస్తున్నారన్నారు. దివ్యాంగులకు డిజిటల్ నైపుణ్యం కూడా పెంపొందిస్తే వారు కూడా రాణిస్తారని అన్నారు. కొందరు విద్యార్థులు ట్యాబ్లు ఉపయోగిస్తూ తమ ప్రతిభను చూపిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈ రోజున విద్య అంటే ఈ విద్యా సంస్థలకు వచ్చి చదువుకునే పిల్లలకు అందించేస్తే కాదు, అందని వారు ఎందుకు అందుకుంటలేకపోతా ఉన్నారు, వాళ్ళు అందుకుపోవడానికి కారణం ఏంటి, ఆ కారణాలు కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ఉన్న ఏదైతే ఆ వైఫల్యాలన్నింటినీ కూడా వాళ్ళ జీవితంలోని ఎదగడానికి, ముందుకు వెళ్ళడానికి అవి అడ్డంకులు రాకుండా ఉండేందుకు ఈ కూటమి ప్రభుత్వం గౌరవ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కృషి చేస్తున్నారని, వాళ్ళకి హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ కూడా మనము అందించడం జరుగుతుంది సార్. కాబట్టి దయచేసి పేరెంట్స్ అందరూ కూడా, అంటే వాళ్ళు రెగ్యులర్గా రానప్పటికీ కూడా ప్రతిరోజు మీరు తీసుకురావాలని పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దయచేసి భవితా సెంటర్స్కి పిల్లలకి, అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఇటువంటి విద్యార్థులకి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో కూడా ప్రత్యేకమైనటువంటి కేటాయింపులు జరుగుతున్నాయి. రైతులకు యూరియాని అందించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. రైతులకు యూరియాను అందించడంలో ప్రభుత్వం విఫలమైందని, బ్లాక్ మార్కెట్ ఆపాలని డిమాండ్ చేస్తూ సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ రైతాంగానికి సకాలంలో ఎరువులు అందించకపోవడం శోచనీయమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాయన్నారు. అధికారంలోకి రాకముందు రైతే రాజు, రైతు లేనిదే రాజ్యం లేదని గొప్ప గొప్ప ప్రగల్భాలు పలికారని, అధికారులకు వచ్చాక ఇచ్చిన హామీల తొంగలో తొక్కారన్నారు. ప్రభుత్వ విధానాలతో రైతులు ప్రతి ఏటా అప్పుల ఊబిలో కూరుకుపోయి కోలుకోలేని స్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ సమస్యలపై దృష్టి సారించి రైతు డిమాండ్లను తక్షణమే పరిష్కారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి యూరియా కొరత లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన యూరియా నాయకుల గొడవంలోకి వెళ్తుందని ఆరోపించారు. జిల్లాలోని ప్రతి రైతుకు ప్రత్యామ్నాయ పంటలకు నాణ్యమైన విత్తనాలు ఉచితంగా అందించి జిల్లాకు తగినంత యూరియా రైతులకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో రైతులతో ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జట్ల లేబర్ యూనియన్ అధ్యక్షులు కుండ్రపు రాంబాబు, నగర కార్యదర్శి వి కొండలరావు, సహాయ కార్యదర్శి పి లావణ్య, పార్టీ నగర కార్యవర్గ సభ్యులు ఎస్ నవరోజీ, టి నాగేశ్వరరావు, పి త్రిమూర్తులు, కొండావతి, రెడ్డి రమణ, అల్లం వెంకటేశ్వరరావు, జట్ల సంఘం అధికారి బడి నల్ల రామారావు తదితరులు పాల్గొన్నారు. బ్లాక్ వెళ్ళిపోతుంది, ఒరిస్సా నుంచి కొన్నారు, వచ్చిన లారీలన్నీ కూడా టీడీపీ నాయకులు పట్టుకెళ్ళిపోయారమ్మా. సాక్ష్యాలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, దయచేసి గమనించండి. అందుకని కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తున్నాం, యూరియా కొరత ఆపకుండా, లేకుంటే మాత్రం రైతులతో కొవ్వూరు బ్రిడ్జి వద్ద, రోడ్డు బ్రిడ్జి వద్ద కూడా రేపు వచ్చే వారంలో పెద్ద ఎత్తున రాష్ట్రం చేసి స్తంభింపజేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. రాజమండ్రి గవాకవరం బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం నుంచి క్వారీ మార్కెట్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు
రాజ్యాంగ పరిరక్షణ యాత్ర నిర్వహించారు. రాజ్యాంగ పరిరక్షణ యాత్రను రాజమండ్రిలో నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా మాల ఉద్యోగుల సంఘం చైర్మన్ ఎల్వి ప్రసాద్, న్యాయవాది మర్రి బాబ్జీ, జిల్లా మాల సంఘాల జేఏసీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ యాత్ర జరిగింది. గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం నుంచి క్వారీ మార్కెట్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు దళిత సంఘాల నాయకులు, ఉద్యోగులు ర్యాలీగా వెళ్లారు. తొలుత గోకవరం బస్టాండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగానికి విరుద్ధమైన వర్గీకరణను ఉపసంహరించాలని, మాలల ఐక్యత వర్ధిల్లాలని నినాదాలు చేశారు. ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమానికి మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్, మాజీ పార్లమెంట్ సభ్యులు జీవీ హర్షకుమార్, ఎస్సీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు టి అశోక్ బాబు, ఆర్పీఐ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి చెన్నకేశవులు హాజరయ్యారు. దాసి వెంకట్రావు, తాళ్లూరి బాబు రాజేంద్రప్రసాద్, కోరకొండ చిరంజీవి, ఎలిపే శ్రీనివాస్, ఎన్ఏడి పాల్, అంబడి సత్యనారాయణ, ఆర్ఏ రాము, ప్రభు, అంబేద్కర్, మధు, జంగా సుబ్బారావు, గారా త్రినాథ్, ఉల్లం రవి, మార్టిన్ లోథర్ తదితరులు పాల్గొన్నారు. మాదిగలు ఉత్తర భారతదేశంలో 90% ఉన్నారు. దక్షిణ భారతదేశంలో మాలలు 90% ఉన్నారు. ఈ మాలా మాదిగ విభజన వల్ల దేశ విభజనకు ప్రమాదం ఉందని మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి సున్నితంగా తెలియజేస్తూ వెంటనే ఈ వర్గీకరణను వెనక్కి తీసుకొని ఈ రోజు వచ్చేసి దళితుల మీద జరుగుతున్న దాడులు చూస్తా ఉన్నారు. ఇది ఉత్తరప్రదేశ్, బీహార్ లాగా ఉంది. అంటే ఈ యొక్క దాడులను తీవ్రంగా ఖండిస్తూ చైతన్యవంతమైన మాల జాతిని అనగదొక్కాలని చూస్తా ఉన్నారు. ఎవరిని కూడా అనగదొక్కలేరని చెప్పి మాలని నాశనం చేయటమే ఉద్దేశంగా కంకణ కట్టుకుని చేసిన ఈ రిజర్వేషన్ మాత్రం వెనక్కి తీసుకునే వరకు ఈ పోరాటం ఆగదని, అవసరమైతే మీ ప్రభుత్వాలు కూలిపోతాయి కానీ ఉద్యమం ఆగదని ఈ సందర్భంగా ప్రభుత్వాలకు తెలియ. రాజమండ్రిలో ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి వ్యవస్థాపకులు డాక్టర్ గరికపాటి రాజారావు 62వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. నివాళి ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి వ్యవస్థాపకులు డాక్టర్ గరికపాటి రాజారావు 62వ వర్ధంతి కార్యక్రమం రాజమండ్రి తుమ్మలావ రామచంద్రారావుపేటలో ఉన్న రాజారావు విగ్రహం వద్ద జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా రాజారావు విగ్రహానికి సీనియర్ కళాకారులు బొడ్డు బుల్లబ్బాయి, తాటిపాక మధు, కొండ్రపు రాంబాబు, ప్రజానాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు మహంతి లక్ష్మణరావు పూలమాలతో నివాళులర్పించారు. ప్రజానాట్య మండలి సీనియర్ నాయకులు బొడ్డు బుల్లబ్బాయి మాట్లాడుతూ డాక్టర్ గరికపాటి రాజారావు ఆధ్వర్యంలో మా భూమి నాటకం వందల దళాలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శించింది, ప్రజలను ఎంతగానో చైతన్యపరిచిందని వివరించారు. రాజారావుకి ఎనలేనటువంటి సంబంధం రాజమండ్రితో ఉంది. రాజమండ్రితోటి ఆయన కౌన్సిలర్ చేయడమే కాకుండా అనేకమైనటువంటి నాటకాలని, గురుమూర్తి లాంటి వాళ్ళని, నాలాంటి వాళ్ళని అనేక మందిని ఆయన ప్రేరణగా తయారైనటువంటి వాళ్ళు మేమందరం కూడా. అటువంటి పరిస్థితుల్లో ఈవేళ ప్రజానాట్య మండలి అనేకమైనటువంటి శాఖోపశాఖలు ఏర్పడి అనేకమైనటువంటి ప్రదర్శనలు ఇస్తూ మీ ముందుకి వస్తున్నటువంటి సందర్భం. ఆయన లేకపోవడం చాలా ప్రజానాట్య మండలికే కాదు, ఆంధ్రదేశానికే చాలా నష్టమని చెప్పేసి ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తూ సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ పోరాటంలో, స్వతంత్ర ఉద్యమంలో ప్రజా కళాకారుల పాత్రని మరువలేమని, ప్రస్తుత సామ్రాజ్యవాద విషయ సంస్కృతిని వ్యతిరేకంగా కళారూపాలు తయారవ్వాలని అన్నారు. తెలంగాణ నిజం నవాబునే కాదు, స్వతంత్ర పోరాటంలో కూడా ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంది. అది ఒక కళగ మాత్రమే ఉందనేది అర్థం చేసుకోవాలి. అందుకని డాక్టర్ గరికపాటి రాజారావు గారి ఆశయాల్ని, ఈ లక్ష్యాలని తీసుకెళ్లాలంటే మేము యువతరంగా విద్యార్థుల్ని, యువజనుల్ని చైతన్యం చేసి గ్రామాన కూడా ప్రజాకళను ప్రశ్నించినప్పుడే ఆయనకి ఇచ్చే నిజమైన నివలని సందర్భం. మహంతి లక్ష్మణరావు మాట్లాడుతూ రాజారావు మట్టిలో మాణిక్యాలను వెలికితీసిన వాళ్లలో అల్లు రామలింగయ్య, జమున, కాకరాల, వల్లం నరసింహారావు అనేక మందిని సినీ రంగానికి పరిచయం చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గోరిపాటి తాతారావు, జామిశెట్టి అప్పాజీ, మహిళా సమాఖ్య నాయకురాలు సేపేని రమణమ్మ, సీనియర్ నటి భైరవ ఉమామహేశ్వరి, లావణ్య, త్రిమూర్తులు, రామరాజు నవరోజీ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా మీరందరూ వచ్చి తోడ్పడితే కార్యక్రమాన్ని ఆయన మర్చిపోకుండా మీరందరూ తెలియజేస్తూ రాజారావు గారి నాయకత్వంలో ఎక్కువ మంది కళాకారులు, ప్రజా కళాకారులు మద్రాసు చేరుకున్నారు. మద్రాసు చేరుకున్నప్పుడు వీళ్ళు ఎవరికి పని లేదు అక్కడ. అలాంటి పరిస్థితులు ఆయన సొంత ఇల్లు అమ్మేసి, సొంత ఆస్తి అమ్మేసేసి ఈ మన ప్రజా కళాకారులను పెట్టి ఒక సినిమా తీశాడు, పుట్టినెల్లి సినిమా. అక్కడ రాజమండ్రి కొంతమూరు గ్రామం గౌడ యువసేన ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి.
రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు గ్రామం గౌడ యువసేన ఆధ్వర్యంలో 10వ వార్షికోత్సవ శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు 11 రోజుల పాటు నిత్య పూజలు సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకుని 11వ రోజు స్వామివారి ఊరేగింపు ఏర్పాటు చేసి గోదావరి నదిలో నిమజ్జనం చేయడం జరిగింది. ఆదివారం ఉదయం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కొంతమూరు గౌడ యువసేన సభ్యులు, మహిళలు, స్థానిక పెద్దలు తమ సేవలు అందించారు. గౌడ యువసేన సభ్యులు గణపతి నవరాత్రులకు సేవ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. రాజమండ్రి లలితానగర్ శ్రీ విఘ్నేశ్వర ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. రాజమహేంద్రవరం లలితానగర్లో శ్రీ విఘ్నేశ్వర ఆలయం వద్ద 43వ సంవత్సరం వినాయక నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా గణనాథుని ప్రత్యేక వాహనంపై ఎక్కించి పురవీధుల మీదుగా అంగరంగ వైభవంగా ఊరేగించారు. ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, మాజీ కార్పొరేటర్, ఆర్యాపురం బ్యాంకు మాజీ డైరెక్టర్ ఇసుకపల్లి శ్రీనివాస్, చైతన్య కొబ్బరికాయలు కొట్టి ఊరేగింపు ప్రారంభించారు. తీన్మార్, కోలాటం, ఇతర సాంస్కృతిక బృందాలతో లలితానగర్లో స్వామివారి ఊరేగింపు ఘనంగా సాగింది. స్థానిక యువతీ యువకులు లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ సందడిగా ఊరేగింపులో పాల్గొని ఉత్సాహంగా పాటలు పాడుతూ డాన్సులు వేశారు. 9 రోజులు పూజలందుకున్న గణనాథుని గోదావరి ఇసుక ర్యాంపులో నిమజ్జనం చేశారు. ఈ ఉత్సవాల నిర్వహణకు సహకరించిన వారికి ఇసుకపల్లి సోదరులు కృతజ్ఞతలు తెలిపారు. లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. రాజమండ్రి లింగంపేట 4వ వీధి కృష్ణానగర్లో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. రాజమహేంద్రవరం లింగంపేట 4వ వీధి కృష్ణానగర్లో గత 16 సంవత్సరాలుగా గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వామివారి అన్నప్రసాద వితరణ జరిగింది. సుమారుగా 1500 మంది భక్తులు విచ్చేసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. గణపతి ఉత్సవ సమితి సభ్యులు బాదం వెంకటరెడ్డి, సీతాదేవి దంపతుల ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి కార్యక్రమాలు అన్నీ జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎం జానకిరామయ్య, ఎల్ బేబీ, కె చెన్నారెడ్డి, జి సన్యాసరావు, జి సూరి అప్పారావు, కె పాండురంగారావు, ఎన్ గణపతి, ఎస్ గోపాల్ కుమార్, కె వలియా, కె కృష్ణారెడ్డి, కె చందు, పి వెంకటసాయి, ఎం ఆనంద్, పిఎస్వి మాధవరావు, పేరం బలరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు విచ్చేసి గణపతిని దర్శించుకుని అన్నదానాన్ని ప్రారంభించారు. రాజమండ్రి రాజేంద్రనగర్ వాసంశెట్టివారి వీధిలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. రాజమహేంద్రవరం రాజేంద్రనగర్ వాసంశెట్టివారి వీధిలో శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా గణపతి నవరాత్రులు ముగిశాయి. ముగింపు మహోత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ పరిశీలకులు నక్కా చిట్టిబాబు విచ్చేశారు. శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ కమిటీ సభ్యులు రాయపటి రాంబాబు, సత్యనారాయణ, అప్పారావు, సుబ్రహ్మణ్యం, శ్రీనివాస్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
రాజమండ్రి కొంతమూరు బీసీ కాలనీ శ్రీ సిద్ధి వినాయక ఆలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. కొంతమూరు బీసీ కాలనీ శ్రీ సిద్ధి వినాయక ఆలయంలో వినాయక ఉత్సవాలు ఆలయ ధర్మకర్త యమన దుర్గాప్రసాద్ నందిని దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. తదుపరి అన్న సమారాధన కార్యక్రమం అంగర సూరిబాబు వెంకటలక్ష్మి దంపతులు ఏర్పాటు చేశారు. అనంతరం 36 కేజీల మహాలడ్డూని వేలంలో రేలంగి ప్రసాద్ కనక మహాలక్ష్మి దంపతులు 37,616 రూపాయలకు సొంతం చేసుకున్నారు. రాజమండ్రి 48వ వార్డులో సారంగధరమెట్ట శివాలయంలో గణపతి నవరాత్రుల మహోత్సవాలు అత్యంత ఘనంగా ముగిశాయి. స్థానిక 48వ వార్డులో సారంగధరమెట్ట శివాలయంలో గణపతి నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన గణపతి నిమజ్జన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా స్వామివారి లడ్డు 21 కేజీ 33,000 రూపాయలకు అనిల్ అనే వ్యక్తి పాడుకోవడం జరిగింది. స్వామి మెడలో ఉన్న 1000 రూపాయల దండ 11,100 రూపాయలకు మామిడిశెట్టి నాగార్జున పాటలో దక్కించుకున్నారు. ఈ కార్యక్రమానికి సుమారుగా 800 మంది మహిళలు సంప్రదాయ దుస్తుల్లో వచ్చి స్వామివారి వెంటే గోదావరి వరకు వచ్చి నిమజ్జనంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్క భక్తులకు అజ్రపు రమేష్ కృతజ్ఞతలు తెలియజేశారు. రాజమండ్రి శంభూనగర్ 17వ వార్డ్ శ్రీ గణపతి నవరాత్రుల ముగింపు సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం శంభూనగర్ 17వ వార్డు శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. మహోత్సవాల ముగింపు సందర్భంగా భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం మాజీ కార్పొరేటర్లు రాయుడు సతీష్ రాజవల్లి దంపతులు ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారుగా 4,000 మంది భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకుని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగడానికి సహకరించిన ఉత్సవ కమిటీ సభ్యులు అజయ్ మిశ్రా, భీమిరెడ్డి, సతీష్ కుమార్, రాయుడు సతీష్ మిత్ర బృందం సభ్యులు, వార్డు పెద్దలు పాల్గొన్నారు.
రాజమండ్రి రాజేంద్రనగర్ వడ్డీల వీధిలో భక్తులకు అన్నదానం చేశారు. స్థానిక 4వ డివిజన్ రాజేంద్ర నగర్ వడ్డీల వీధిలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏకదంతాయ యూత్ సర్కిల్ ఆధ్వర్యంలో తురంగి బాబురావు ఇంటి వద్ద భారీ అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు నక్కా చిట్టిబాబు ఇచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బొంత శ్రీహరి, పీఎంపీ జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు యాళ్ల శ్రీనివాస్, అప్పిరెడ్డి కుమార్ వర్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తురంగి లోవరాజు, బాబురావు, కప్పల మహాలక్ష్మి, గుంటముక్కల భద్రరావు, కాకర్ల వెంకటేష్, కొమ్ము రాంబాబు, మహమ్మద్ రఫీ, సతీష్, జయసూర్య, స్వరూప్, రోహిత్, విష్ణు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం ఆనందనగర్ త్రిలోక్ భవన్లో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ధ్యాన పద్ధతుల ద్వారా వ్యసన విముక్తిపై దృష్టి సారించాలని బ్రహ్మకుమారి రాజమహేంద్రవరం సెంటర్ ఇన్ఛార్జ్ బీకే హేమ పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం ఆనందనగర్ త్రిలోక్ భవన్లో బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వ్యసన విముక్తికి ధ్యానం ఎలా ఉపయోగించవచ్చుననే దానిపై కీలక చర్చ జరిగింది. ఈ సందర్భంగా హేమ మాట్లాడారు. ఉపాధ్యాయులు దేశ నిర్మాణకర్తలు అని విశ్లేషించారు. ధ్యానం ద్వారా వ్యసన విముక్తికి సంబంధించిన పద్ధతులతో వారిని సన్నద్ధం చేయడం ద్వారా వారు విద్యార్థులకు విద్యాపరంగా మార్గనిర్దేశం చేయడమే కాకుండా ఆరోగ్యపరమైన వ్యసనరహిత సమాజాన్ని ప్రోత్సహించే కీలకమైన జీవన నైపుణ్యాలను అందిస్తున్నారని వివరించారు. వ్యసనాలతో పోరాడటానికి ధ్యానం యొక్క శక్తిని ఎలా ఉపయోగించవచ్చో, వ్యక్తులలో మానసిక బలం, స్పష్టతను పెంపొందించడంపై అంశాలను మండల విద్యాశాఖాధికారి రమా రజని, పలువురు అధ్యాపకులు శాస్త్రీయ దృక్కోణంతో ఉదహరించారు. ఇటువంటి మెడిటేషన్, రిలాక్సేషన్ ప్రాక్టీస్కి మన కోసం మనం 15 నిమిషాలు కేటాయించడం రోజువారీ ఉద్యోగ జీవితంలో స్ట్రెస్ నుండి ముక్తి అవుతామని తెలియజేశారు. రాజమండ్రి ఎన్జీఓ హోంలో ఏర్పాటైన సమావేశం స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్ల అసోసియేషన్ సభ్యులు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా శాఖ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. 3 ఏళ్ల కాల పరిమితి గల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం స్థానిక ఎన్జీఓ హోంలో జరిగింది. అధ్యక్షుడు కేజీకే మూర్తి, జనరల్ సెక్రటరీ కేఎల్ఎన్ రెడ్డి, కోశాధికారి పామర్తి గోపాలరావు, అసోసియేట్ ప్రెసిడెంట్ ఎండి అక్బర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సిహెచ్ జార్జిలతో కూడిన నూతన కార్యవర్గం జిల్లాలో గల వివిధ యూనిట్ల నుండి ఎన్నికైన ఉపాధ్యక్షులు, జాయింట్ సెక్రటరీలు ప్రమాణ స్వీకారం చేశారు. మళ్ళా 20 లక్షలు పోగు చేయడానికి, సమాయత్తం చేయడానికి నేను సర్వదా ముందుండి కృషి చేసి నా యొక్క మానస పుత్రిక గుంటూరులో ఎలా ఉందో అదే రకంగా ఇక్కడ కూడా బిల్డింగ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో నేను అదే డిజైన్ తీసుకొచ్చి ఆయనతో పాటు మేము కూడా పనిచేస్తామని మనం చేస్తూ మాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ ప్రజలందరికీ అలాగే ఈ సభ్యులందరికీ రాజమండ్రి అంబేద్కర్ నగర్ 13వ వార్డులో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. అంబేద్కర్ నగర్ 13వ వార్డులో 3000 మందికి అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో గుత్తుల దుర్గారావు, పెతం శ్రీను, రామచంద్రరావు, కర్రి శ్రీను, సోరంపూడి శ్రీహరి, మత్తే పకీరు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జీవిత బీమా సంస్థ 69వ వార్షికోత్సవాలలో భాగంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. భారతీయ జీవిత బీమా సంస్థ తన 69వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాలైన దేవీపట్నం మండలం
గానుగొలగొంది, మూలతాడు గ్రామాలలో నిర్వాసితులకి డివిజన్ ఎస్డీఎం సత్యనారాయణ సాహు చేతుల మీదుగా నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్డీఎం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎల్ఐసి ద్వారా జీవిత బీమా రక్షణ కల్పించుకుని ఆర్థిక ప్రయోజనాలు పొందాలి అని అన్నారు. ఉద్యోగులకు పోటీలు, పాటల పోటీలు నిర్వహించారు. స్థానిక సర్పంచ్ తమ్మలకుంజం రాజమణి వెంకటేశ్వర్లు, ఎన్ఎస్పి శర్మ, సూర్యనారాయణ, ఏజీఎం కోటేశ్వరరావు, ఇతర మేనేజర్లు రేఖ, రంగనాయకులు, కిరణ్, సుధాకర్, కిషోర్, వివిధ సంఘ నాయకులు గన్నయ్య, విశ్వనాథం, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. మనం చేసుకున్న పొదుపు మనకి వడ్డీతో మనకి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. సో పొదుపు పరంగా ఎల్ఐసి ఎప్పుడు కూడా మీకు ఒక 10 సంవత్సరాలకు పాలసీ చేస్తారు, లేదా 15 సంవత్సరాలకు పాలసీ చేస్తారు. సంవత్సరానికి 10,000 చొప్పున మీరు పొదుపు చేసుకుంటారు. అది దాని మీద వడ్డీతో కలిపి ఒక 10 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత ఒక పెద్ద మొత్తంగా మనకు వస్తుంది. అది మనం ఒక ఆడబిడ్డ పేరులో, లేదా ఆడబిడ్డ పెళ్లికో, లేదంటే ఒక పిల్లాడి తాలూకు చదువుకో మనం అవసరం వచ్చినప్పుడు ఆ డబ్బులు వాడుకోవచ్చు. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.